ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ ప్లాంట్స్ చూపిస్తాను చూడండి, ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఆల్మోస్ట్ ప్రతి పాట్లో కూడా ఫ్లవర్ అనేది వచ్చింది. అక్కడ కొంచెం రాలేదు, కానీ ప్రతి పాట్ తీసుకుంటే ఒక్కొక్క కొత్త కలర్ వచ్చింది చూడండి. ఒక్కొక్క పాట్లో ఒక్కొక్క కలర్. సో ఈరోజు కొన్ని కొత్త ఫ్లవర్స్ వచ్చాయి. కొత్తవంటే ఇంతకుముందు నేను మీకు వీడియోస్లో చూపించినవి, అంటే బేబీ ప్లాంట్స్ ఉన్నాయి కదా, లాస్ట్ ఇయర్ నేను పర్చేస్ చేసినవి. సో ఆ బేబీ ప్లాంట్స్కి ఇప్పుడు ఫస్ట్ ఫ్లవర్, సెకండ్ ఫ్లవర్ అలా రావడం స్టార్ట్ అయిందనమాట. ఇంతకుముందు తీసుకున్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 6 months 7 months నేను 6 inch పాట్లో వదిలేసాను. అండ్ అప్పుడు పెయింటింగ్ వర్క్ కూడా చాలా మంత్స్ జరిగింది కదా, 4 months పైనే జరిగింది పెయింటింగ్ వర్క్. సో అప్పుడు సరిగా కేర్ తీసుకోక, గ్రోత్ అవి సరిగా లేక, సో చాలా స్లోగా ఇప్పుడు ఫ్లవర్స్ వస్తున్నాయి అన్నమాట. సో అందులో ఒక కొత్త ఫ్లవర్ ఇక్కడ ఉంది, మీకు చూపిస్తాను. ఇది ఏముంది, నార్మల్ పింక్ కలరే కదా అనుకోకండి. ఇది యాక్చువల్గా రేడియం కలర్ ఉంది, రేడియం పింక్, నియాన్ కలర్ అంటారు కదా, రేడియం కలర్. అది చూడండి, స్పైడర్స్. ఈ స్పైడర్స్ డెఫినెట్గా ఇప్పుడు రెడీ అవుతున్నాయి, మన సమ్మర్లో మొత్తం ఎఫెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాయి చూడండి. అండ్ ఈ పర్టిక్యులర్ రోజ్ ఐడి వచ్చేసి నియాన్ లైట్ అంటారు చూడండి, నియాన్ లైట్. నార్మల్ పింక్ కాకుండా, డార్క్ పింక్ కాదు, బేబీ పింక్ కాదు, పింక్ అని రోజ్ అని చెప్పలేము. ఇది ఒకలాంటి నియాన్ కలర్, చాలా బ్రైట్గా ఉంది, రేడియం కలర్, చాలా చాలా బ్రైట్గా ఉంది. సో ఇదొకటి కొత్త వెరైటీ. అండ్ ఇది నార్మలే లేండి, ఇది నాకు కూడా దీని ఐడి తెలీదు, నేను తెలుసుకున్న తర్వాత చెప్తాను. అండ్ ఇంకొకటి, సో అవి మీకు తెలుసు కదా, సూపర్ వెరైటీ, చాలా చాలా పెద్దగా వచ్చాయి చూడండి. మీ అందరికీ చాలా చాలా నచ్చింది, మేము రోజ్ హార్వెస్ట్ చేసిన వీడియోలో అందరికీ చాలా నచ్చింది. ఎంతెంత పెద్దవి వస్తాయి అండ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, ఫుల్గా. అసలు ఈ లీవ్స్ ప్యాటర్న్, ఈ పెటల్స్ ప్యాటర్న్ కూడా చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. భలే ఉంటాయి అసలు. ఏమంటారో మరి, తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా కుప్పలు కుప్పలు ఉన్నాయి ఇక్కడ బర్డ్స్ చూడండి. ఇంకా ఇంకొక వెరైటీ వచ్చి, సో ఇదనమాట. ఇదేముంది, బేబీ పింకే కదా అనేసి మీరు అనుకోవచ్చు, బట్ ఫ్రేగ్రెన్స్ భలే ఉంది, స్మెల్ చాలా చాలా బాగుంది. మరి పన్నీర్ రోస్ అంత కాదు కానీ భలే ఉంది, మైల్డ్గా. ఇది వచ్చేసి సైట్ సేవర్ అంటారు. ఈ వెరైటీ వచ్చి సైట్ సేవర్, ఇది కూడా బాగుంది. అలాంటిదే ఇక్కడ ఇంకొకటి ఉంది, బట్ ఇది సైట్ సేవర్ కాదు, ఇది వచ్చేసి డచ్ వెరైటీ అనమాట. పింక్ అవలాంచ్ ఏదో అంటారు దాన్ని, డచ్ వెరైటీ. ఇక్కడ ఉంది కదా, ఇది కూడా డచ్ వెరైటీ. ఓకే, ఇంకా ఇది డౌనీ మిల్డ్యూ ఉంది. పౌడరీ మిల్డ్యూనో డౌనీ మిల్డ్యూనో ఎగ్జాక్ట్గా తెలియదు, రెండు ఒకేలాగా ఉంటాయి. సో నేను దానికి ఒక స్ప్రే అయితే ప్లాన్ చేశాను, మీకు కూడా చూపిస్తాను, ఓకేనా, నెక్స్ట్ వీడియోలో. సో ఇది మీరు ఇంతకుముందు చూసారు, ఆల్రెడీ చూపించాను. ఫస్ట్ వచ్చి ఇలా ఉంటుంది, ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్. తర్వాత ఒక 2 days తర్వాత ఇలా అవుతుంది అనమాట. కలర్ కొంచెం రోజ్ కలర్. ఇప్పుడు కెమెరాలో మీకు ఎలా కనిపిస్తుందో కానీ ఇదంతా కూడా డార్క్ రోజ్ కలర్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది సరిగా ఓపెన్ అవ్వలేదు, బట్ మీకు కలర్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి లావెండర్ అన్నమాట. చూడండి, లావెండర్ సింప్లిసిటీ. దీనికి 3 ఉన్నాయి చూడండి, 3 buds. రేపు ఓపెన్ అవ్వచ్చు. సో ఇది వచ్చేసి లావెండర్ కలర్, లావెండర్ సింప్లిసిటీ. బట్ కెమెరాలో మీకు పర్పుల్ ఆర్ కొంచెం
పింకిష్గా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వెరైటీ వచ్చి ఇది మీకు ఇంతకుముందు చూపించాను, హాట్ కోకా. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది, బ్రౌన్గా ఉంటుంది. బ్రౌన్ అంటే ఒకలాంటి డార్క్ బ్రిక్ కలర్ అన్నమాట. భలే ఉంటుంది. చెప్పడానికి ఎగ్జాక్ట్ కలర్ మనకు తెలియదు, అలా ఉంటుంది. ఇలాంటిది ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇది ఎగ్జాక్ట్గా మన ఎర్రమట్టి కలర్, బ్రిక్ కలర్ ఉంటుంది. ఇది వచ్చేసి సింకో డిమేయో, CINCO, సింకో డిమేయో ఇది. ఓకే, సో అది ఇది ఒకేలాగా ఉంటాయి. ఇది హాట్ కోకా, అది సింకో డిమేయో. ఇది వచ్చేసి నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న డెజర్ట్ పీస్. భలే ఉంటుంది ఇది కూడా. చూడండి, డెజర్ట్ పీస్ వెయిట్ చేస్తున్నాను దానికోసం. ఇది ఫుల్గా ఓపెన్ అయిపోయింది. దీని నేమ్ చెప్తే మీరు నవ్వుతారేమో, చెప్తా. ఈ ఐడి వచ్చేసి లవర్స్ మీటింగ్. ఏ బేసిస్ మీద పెట్టారో కానీ దీనికి పేరు లవర్స్ మీటింగ్ అంట. ఫ్రేగ్రెన్స్ ఏం లేదు, చాలా మైల్డ్గా ఉంది. సో లవర్స్ మీటింగ్ అంటే ఈ ప్లాంట్ పెట్టుకుంటే లవర్స్ చాలా మీటింగ్స్ అటెండ్ అవ్వచ్చా ఏంటో మరి, నాకు ఐడియా లేదు. బట్ ఇదైతే ఇలా ఉంటుంది, ఫుల్గా ఓపెన్ అయింది. అండ్ ఇవి మీకు తెలుసు కదా, అక్కడ ఉన్నాయి సేమ్ అదే, కొంచెం పింకిష్గా ఉంటాయి. ఇవి కూడా గుత్తులు వస్తున్నాయి. అండ్ ఈరోజు స్పెషల్ రోజ్ ఆఫ్ ద డే ఏంటంటే, చూడండి ఎంత పాడవుతున్నాయో, స్ప్రెడ్ అయిపోతుంది పౌడరీ డౌనీ మిల్డ్యూ. దీనికి పక్కాగా ఇంకా లేట్ చేయకుండా ట్రీట్మెంట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూసారా, చాలా స్పెషల్. ఇది కొత్త వెరైటీ. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడటం. ఇది ఏం ఫ్లవరో నాకు కూడా, అంటే ఏం వెరైటీయో నాకు కూడా ఐడియా లేదు, ఇప్పుడు చూస్తున్నాను. దీన్ని ఏమంటారంటే రేర్ ఎడిషన్. చూడండి ఎంత బాగుందో. ఇది ఎలా ఉందంటే, మన సీజనల్ ప్లాంట్స్ ఉంటాయి కదా కొన్ని, రకరకాల వింటర్లో ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా. నాకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు పేరు గుర్తు రావట్లేదు కానీ, సో ఆ ఫ్లవర్స్ లాగా ఉంది. దాన్ని రోజ్ని క్రాస్ బ్రీడ్ చేసినట్టు ఉంది. బట్ చాలా బాగుంది, ప్రెట్టి. ఓకే, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కామెంట్ చేయండి. ఇది ఎక్కడైనా దొరికితే తప్పకుండా తీసుకోండి. ఓకే, సో ఆల్మోస్ట్ ఇప్పుడు 6:30 అవుతుంది. చూసారా స్కై ఎంత బాగుందో, ఆరెంజ్ కలర్. అండ్ ఇలా ఉంది గార్డెన్. ఆల్మోస్ట్ డార్క్ అవుతుంది. ఓకే, సో ఈరోజు ఈ కొత్త వెరైటీస్ మీకు చూపిద్దామని. మళ్ళీ రేపటికి అమ్మ కోసేస్తుంది, రేపు మార్నింగ్ అమ్మ ఈ ఫ్లవర్స్ కోసేస్తుంది కాబట్టి, లేదా రేపు ఈవినింగ్ అయినా కోసేస్తాం కాబట్టి మళ్ళీ కుదురుతుందో లేదో అని ఇప్పుడే నేను చూపించేస్తున్నా. ఓకే, మరి వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి మీకు ఏ రోజు నచ్చిందో. ఓకేనా? అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. టిల్ దెన్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, అండ్ బాయ్.